Hello everyone, welcome to RV English. I am Pawan Kumar, Faculty of English. ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఫోర్త్ డేట్ ఫస్ట్ మంత్ 2026లో కండక్ట్ చేసేటువంటి షిఫ్ట్ 1 ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో తెలంగాణలో ఎవరైతే టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇందులో ప్రీవియస్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ సెక్షన్స్ నుంచి వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, అంటే ఎలాంటి షార్ట్ కట్స్, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్యాసేజ్ని మనము లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటే 61 to 65 క్వశ్చన్స్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 66th క్వశ్చన్ చూడండి. 66th క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి గ్రామటికల్గా అండ్ మీనింగ్ఫుల్గా మ్యాచ్ అవుతుందో దాన్ని చూజ్ చేసుకోమంటున్నాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చదివి అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఒకసారి చదవండి. ద ఈగల్ డాష్ హై అబోవ్ ద మౌంటైన్స్ అన్నాడు. ద ఈగల్ డాష్ హై అబోవ్ ద మౌంటైన్స్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ అండి, ఫ్లో అన్నాడు. ఫ్లో అనే దాన్ని మనం V1 ఫామ్ అంటాం. ఇక్కడ మనకు వర్బ్ రావాలి, సో ఇది వర్బే V1 ఫామ్ అంటాం. కానీ ఫ్లో అంటే ఏంటి? ప్రవహించడం అంటాం. వాటర్ ఫ్లోస్ అని అంటాం కదా, వాటర్ ఫ్లోస్, వాటర్ ప్రవహిస్తుంది అంటాం. సో ఇక్కడ ఈగల్ ప్రవహించదు కదా, ఇది పోయింది. అండ్ ఈగల్ అనేది ఏంటి? ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్, దీన్ని మనం సింగులర్ సబ్జెక్ట్ అని అంటాం. సింగులర్ సబ్జెక్ట్ వస్తే మనకు వర్బ్లో V1లో ఏం కావాలి? ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి, లేదంటే V2 ఫామ్ కానీ యూస్ చేయాలి. సో పోయింది. నెక్స్ట్ ఫ్లూ అన్నాడు. ఫ్లూ అనే దాన్ని మనం V2 ఫామ్ అంటాము. ఫ్లై V1 ఫామ్, ఫ్లైకి V2 ఫామ్ ఏంటండి? ఫ్లూ అని వస్తుంది. అంటే ఎగరడము, ఎగరడము, ఎగిరింది అని. ఇక్కడ ఫ్లూ అంటే ఎగిరింది అని. సో ద ఈగల్ ఫ్లూ అంటే ఈగల్ ఎగిరింది అని. సో రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఫ్లోయింగ్ ఇది మళ్ళీ ప్రవహించడం వస్తుంది. ఐఎన్జీ వచ్చే వాటిని మనం V4 ఫామ్ అంటాం. వాటి ముందు ఖచ్చితంగా మనకు బీ ఫామ్స్ ఉండాలి, ఇది పోయింది. ఫ్లోన్ అనేది V3 ఫామ్, ఫ్లోకి V3 ఫామ్ ఫ్లోన్ అండి. సో ప్రవహించింది అని వస్తుంది. V3 ఫామ్ ముందు మనకు ఖచ్చితంగా హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉండాలి, ఇది పోయింది. అండ్ అక్కడ సెంటెన్స్ కూడా మ్యాచ్ అవుతుంది గ్రామటికల్ కాంటెక్చువల్గా. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. మీకు మెయిన్ వర్బ్స్ అని ఉంటాయి. సో ఇంగ్లీష్లో మెయిన్ వర్బ్స్ అని ఉంటాయి. V1, V2, V3, V4, V5. ఇవి ఇందులో ఇర్రెగ్యులర్ వర్బ్స్ నేర్చుకోండి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఒక 120 నేర్చుకోండి, సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండవు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఇది ఆర్టికల్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఆర్టికల్స్ సంబంధించిన క్వశ్చన్. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ, యాన్, ద, వీటిని మనం ఆర్టికల్స్ అంటాం. ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆర్టికల్ సంబంధించినటువంటి ఆప్షన్ కరెక్టో చూజ్ చేసుకోమంటున్నాడు. సో ఒకసారి స్టేట్మెంట్ చదవండి. మిస్టర్ రాఘవన్ ఈజ్ బ్రూడింగ్ ఓవర్ డాష్ బియాండ్ ఈస్ ఫెయిల్యూర్ అన్నాడు. మిస్టర్ రాఘవన్ ఈజ్ బ్రూడింగ్ ఓవర్ డాష్ బియాండ్ ఈస్ ఫెయిల్యూర్ అన్నాడు. బ్రూడింగ్ ఓవర్ అంటే థింకింగ్ డీప్లీ, థింకింగ్ డీప్లీ అని వస్తుంది. అంటే రాఘవన్ ఏం చేస్తున్నాడంటే తన ఫెయిల్యూర్కి కారణం ఏంటి, అసలు రీజన్ ఏంటని డీప్గా థింక్ చేస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ అండి ద రీజన్ అన్నాడు. ఓకే. ఏ రీజన్ అన్నాడు. నెక్స్ట్ రీజన్ అన్నాడు. రీజన్ అనేది మనకి ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్. రీజన్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ అండి. సింగులర్ కౌంటబుల్ నౌన్. సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఖచ్చితంగా మనం ఏ కానీ యాన్ కానీ యూస్ చేయాలి. రీజన్, రీజన్స్, బుక్, బుక్స్ అంటాం కదా. సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఖచ్చితంగా ఆర్టికల్ యూస్ చేయాలి. ఇక్కడ యాన్ రీజన్ అన్నాడు. రీజన్లో స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఆర్ అని ఉంది. ఆర్ ఏంటి? కాన్సనెంట్. సో కాన్సనెంట్ సౌండ్ ముందు మనం యాన్ యూస్ చేయకూడదు, ఏ యూస్ చేయాలి. మరి ఏ రీజనా యాన్ రీజన్ అంటే మనము దాని స్పెసిఫిక్ నౌన్స్ ముందు యూస్ చేస్తాము. అంటే పర్టికులర్ సెన్స్లో స్పెసిఫిక్ నౌన్స్ ముందు యూస్ చేస్తాము. అండ్ ఏగా యాన్ని మనం జనరల్ సెన్స్లో యూస్ చేస్తాము. జనరల్ సెన్స్లో యూస్ చేస్తాము. ఇక్కడ స్పెసిఫిక్ రీజన్ అంటే ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ స్పెసిఫిక్ రీజనే కదా ఇది. అంటే ఈజ్ థింకింగ్ ఓవర్ ద స్పెసిఫిక్ రీజన్ ఆఫ్ ఈజ్ ఫెయిల్యూరే కదా. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హెల్మెట్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో మనకు ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. సో ఏ ప్రిపోజిషన్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో చూస్ చేసుకోమంటాడు. ఒకసారి చదవండి. సైనింగ్ ద అగ్రిమెంట్ మీన్స్ యూ హ్యావ్ అగ్రీడ్ డాష్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నాడు. అంటే అగ్రిమెంట్ని సైన్ చేయడం అంటే నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసినట్టే అన్నాడు. మరి ఫస్ట్ ఆప్షన్ అండి అగ్రీ ఫ్రమ్ కాదు, అగ్రీ విత్ ఉంటుంది కానీ ఓన్లీ పర్సన్స్కి యూస్ చేస్తాము. అగ్రీ విత్ అనేది ఓన్లీ పర్సన్స్కి యూస్ చేస్తామండి. ఐ విల్ అగ్రీ విత్ యూ, ఐ విల్ అగ్రీ విత్ హర్ అనొచ్చు. అగ్రీ టు ఇస్ ద రైట్ ఆన్సర్. అగ్రీ టు అనేది మనం టర్మ్స్ అండ్ కండిషన్స్కి యూస్ చేస్తాం, అగ్రీ ఆన్ కాదు. వీటిని మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని అంటాము. మీరు ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అని ఉంటాయి, ఇవి నేర్చుకోండి. నేను త్వరలో యాప్ కూడా రిలీజ్ చేస్తున్నాను, అందులో అంతా కంటెంట్ ఉంటుందండి. సో ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటే మనకి ఇక్కడ అగ్రీ విత్ వస్తుంది, మనకు అగ్రీ టు వస్తుంది. అగ్రీ విత్ అనేది పర్సన్స్కి యూజ్ చేస్తాం, అగ్రీ టు అనేది ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ చేస్తాం. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ద బెనిఫిషియరీస్ నేమ్ వాస్ డాష్ ఒమిటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ అన్నాడు. అంటే బెనిఫిషియరీ యొక్క నేమ్ని లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది అన్నాడు. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? ఇన్అడ్వర్టెంట్లీ అన్నాడు. ఇన్అడ్వర్టెంట్లీ అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ, అన్నోయింగ్లీ అంటాం, అంటే అనుకోకుండా అంటాం. సో ఇన్అడ్వర్టెంట్లీ అంటే అనుకోకుండా అంటామండి. సో ఇది స్పెల్లింగ్ రాంగ్, ఇది కూడా స్పెల్లింగ్ రాంగ్. సో ఇక్కడ ఇన్అడ్వర్టెంట్ అన్నాడు, దీన్ని మనం అడ్జెక్టివ్ అని అంటాము. ఇది నౌన్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ ఇన్అడ్వర్టెంట్లీ అన్నాడు, ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఎల్వై వీటిని అడ్వర్బ్స్ అని అంటాము. ఇవి మనకు వర్బ్స్ని మాడిఫై చేస్తాయి, అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తాయి, అదర్ అడ్వర్బ్స్ని మాడిఫై చేస్తాయి. మరి ఇక్కడ ఒమిటెడ్ అనేది ఏంటి? ఇక్కడ వర్బ్. సో వర్బ్ని మాడిఫై అంటే అడ్జెక్టివ్ చేయదు, అడ్వర్బ్ చేస్తుంది. ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్ అండి. సో ద బెనిఫిషియరీస్ నేమ్ వాజ్ ఇన్అడ్వర్టెంట్లీ ఒమిటెడ్ ఫ్రమ్ ద లిస్ట్, అనుకోకుండా తీసేయడం జరిగింది అన్నాడు, అన్నోయింగ్లీ అన్నమాట. మీకు అడ్వర్బ్స్ అనే క్లాస్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అడ్వర్బ్స్ సబ్జెక్ట్ అండి, నేను త్వరలో యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నాను, అందులో కాన్సెప్ట్స్ అన్నీ ఉంటే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ చదవండి. ఇక్కడ వన్ ఆఫ్ ద డాష్ ఫర్ ద సెలెక్షన్ ఈజ్ టు టెస్ట్ ద ఎమోషనల్ కోటియంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అన్నాడు. మనకు వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా దాని తర్వాత ప్లూరల్ నౌన్ యూజ్ చేయాలి. వర్బ్ సింగులర్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ కానీ, ఎనీ వన్ ఆఫ్ కానీ, నన్ ఆఫ్ కానీ, ఐదర్ ఆఫ్ కానీ, నైదర్ ఆఫ్ కానీ, ఓకే, వన్ ఆఫ్ కానీ ఎప్పుడు వచ్చినా నెక్స్ట్ ఏముంటుంది మనకు? ప్లూరల్ నౌన్ కానీ ప్లూరల్ ప్రొనౌన్ కానీ ఉంటుంది. వర్బ్ సింగులర్ ఉంటుంది. వర్బ్ కరెక్టే ఉంది. ఇక్కడ మనకి ఏం రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. ఫస్ట్ వన్ చూడండి, క్రిటేరియా అన్నాడు. క్రిటేరియా అనేదాన్ని మనం ప్లూరల్ నౌన్ అని అంటాము. క్రిటేరియన్ అనేది సింగులర్ నౌన్ అండి. ఇది స్పెల్లింగ్ రాంగ్. రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. సో వన్ ఆఫ్ తర్వాత మనకి ఏం రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. ఇది ప్రొనౌన్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఐడెంటిఫై ద మీనింగ్ఫుల్ స్టేట్మెంట్ అన్నాడు. ఫస్ట్ చూడండి, వెన్ ఇన్ ద రోమన్స్ అన్నాడు. రోమన్స్ అంటే ఏంటి? ప్రజలు కదా. ఇన్ అనేది లొకేషన్ తెలియజేస్తుంది కాబట్టి ఇది కాదు. వెన్ ఇన్ రోమ్ అంటాం కానీ ఇది లొకేషన్లో, అంటే ఇన్ ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. వెన్ ఇన్ రోమ్ అనాలి, రోమ్ అనే నగరం. అంటే ఇన్ రోమ్ అనాలి కానీ వెన్ రోమ్ ఇన్ అన్నాం కదా, ఇది కరెక్ట్ ఉంది. వెన్ ఇన్ రోమ్ అంటే లొకేషన్లో ఉన్నప్పుడు, రోమ్లో ఉన్నప్పుడు, డూ యాజ్ ద రోమన్స్ డు, రోమన్స్ ఎలా చేస్తారు అలా చేయమన్నాడు. రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. దిస్ ఇస్ అన్ ఇడియం, ఇది గ్రామటికల్లీ కరెక్ట్. ఓకే, రోమ్ అనేది నగరం, సో కాబట్టి మనం రోమన్స్ అంటే ప్రజలు, ఇది అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ వస్తుంది మీకు. నెక్స్ట్ వన్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి మళ్ళీ. సో చదవండి. ఇక్కడ దెర్ ఇస్ ఎ డాష్ ఇన్ ద స్ట్రీమ్ అని అన్నాడు. ఆప్షన్స్లో మనకి ఏమన్నాడు? స్కూల్ ఆఫ్ ఫిష్ అన్నాడు, ఫ్లాక్ ఆఫ్ ఫిష్ అన్నాడు, స్వామ్ ఆఫ్ ఫిష్ అన్నాడు, పాడ్ ఆఫ్ ఫిష్ అన్నాడు. మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి. ఫిష్కి మనము స్కూల్ ఆఫ్ ఫిష్ అంటాం, అంటే చాలా ఫిష్ అనమాట, గ్రూప్ ఆఫ్ ఫిష్ అనమాట. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటాం కానీ ఫిష్ అనము, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అని అంటాం, ఫిష్ అనము. స్వామ్ ఆఫ్ యాంట్స్ కానీ బీస్ కానీ అంటాము,
స్వామ్ ఆఫ్ బీస్ అంటాము, తేనెటీగల గుంపు అంటాము. పాడ్ ఆఫ్ మనకు టాటైల్స్ కానీ ఇలాంటి అంటాం, ఇది రాంగ్. సో రైట్ ఆన్సర్ స్కూల్ ఆఫ్ ఫిష్ అంటాం. అంటే మనకు ఫిష్లో ఒక గ్రూప్గా వచ్చి ఫిష్ అన్ని ఒక గ్రూప్గా వచ్చినాయి అనుకోండి, వాటిని స్కూల్ ఆఫ్ ఫిష్ అని అంటాం. సో ఫ్లాక్ ఆఫ్ అనము, స్వామ్ ఆఫ్ అనము, పాడ్ ఆఫ్ అనము. ఫిష్కి మనం స్కూల్ ఆఫ్ అని యూజ్ చేస్తాం. వీటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. వీటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. మీరు కలెక్టివ్ నౌన్స్ అనే టాపిక్ నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓన్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డాష్ అని అన్నాడు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డాష్ అన్నాడు. మనకి ఎప్పుడు సరే లుకింగ్ ఫార్వర్డ్ టు అనే ఫ్రేజ్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మనకి ఇప్పుడు ఐఎన్జీ ఫామ్ ఉన్న వర్బ్ వస్తుందండి. సో రైట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఎప్పుడు వచ్చినా మనకి ఇక్కడ వచ్చే వర్బ్ ఐఎన్జీలో ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దానిలో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటాడు. సో మీకు గ్రామర్ వస్తే అంటే గ్రామర్ టాపిక్స్, గ్రామర్ రూల్స్ నేర్చుకుంటే ఈ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. సో ఇక్కడ చదవండి మరొకసారి. ద అన్ఎంప్లాయిడ్ మ్యాన్ డిడ్ నాట్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ అన్నాడు. ద అన్ఎంప్లాయిడ్ మ్యాన్ డిడ్ నాట్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ అన్నాడు. సో డిడ్ ఎప్పుడు వచ్చినా మనకు ఇక్కడ V1 ఫామ్ రావాలి, అప్లై అనాలి. డిడ్ ఎప్పుడు వచ్చినా మనకు V1 ఫామ్ వస్తుంది, V2 ఫామ్ రాదు, అప్లై అనాలి. సో ఎర్రర్ మనకి సిలో ఉంది, అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనకి. సో డిడ్ నాట్ అప్లై అనాలి కానీ డిడ్ నాట్ అప్లై అనకూడదు. డిడ్ ఎప్పుడు వచ్చినా మనకు V1 ఫామే రావాలి. మీకు టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఇది. మీకు టెన్సెస్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఇవి సెంటెన్స్ చివరిలో వస్తాయి. కెన్ షీ అంటాము, కాంట్ షీ అంటాము, ఓకే, విల్ షీ అంటాము, ఓన్ షీ అంటాము. ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన క్వశ్చన్. మరి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏదో చూస్ చేసుకోమంటాడు. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా ఉండాలి. ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, అపోజిట్గా ఉండాలి. మరి ఇక్కడ ఏమన్నాడు? ఐ ఆమ్ డ్రింకింగ్ కాఫీ దీస్ డేస్ అన్నాడు. నేను ఈ రోజుల్లో కాఫీ తాగుతున్నాను, ఈ మధ్య కాఫీ తాగుతున్నాను అన్నాడు. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. అన్ని నెగిటివ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ యామ్ అన్నాడు. జనరల్గా మనము ఈజ్ వస్తే ఏమవుతుంది? ఈజంట్ అని అంటాము. ఆర్ వస్తే మనం అరెంట్ అని అంటాము. యామ్ వస్తే ఎమెంట్ అనకూడదు, అరెంట్ అనే అనాలి. గుర్తుపెట్టుకోండి, ఇది రూల్. సో ఎమెంట్ అనకూడదు, అరెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో అక్కడ డూ ఉంటే ఇక్కడ డూ వస్తుంది, అక్కడ విల్ ఉంటే ఇక్కడ వోంట్ వస్తుంది. సో అరెంట్ అనాలి, ఎమెంట్ అని అనకూడదు. యామ్కి అరెంట్ అని వస్తుంది నెగిటివ్లో, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. మీరు క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్లో ఉంటాయి ఇవన్నీ కూడా. నేను యాప్ రిలీజ్ చేస్తాను, అందులో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి కరెక్ట్ పాజిటివ్ డిగ్రీ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే క్లాస్ అండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే క్లాస్ అండి. సో మనకు ఓవరాల్గా 3 డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ అని, కంపారేటివ్ డిగ్రీ అని, సూపర్ డిగ్రీ అని. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకు కంపారేటివ్ డిగ్రీలో స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించిన పాజిటివ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కరెక్ట్గా. హాట్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీ, హాటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, హాటెస్ట్ అనేది సూపర్ డిగ్రీ. మరి ఇక్కడ హాటర్కి పాజిటివ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ అవుట్. ఇక్కడ హాట్ పాజిటివ్ డిగ్రీ ఉంది, ఇక్కడ హాట్ పాజిటివ్ డిగ్రీ ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ డిగ్రీ ఉంది. సో ఇందులో మరి కరెక్ట్ ఏంటో చూద్దామా? ఒకసారి స్టేట్మెంట్ చదవండి. వరంగల్ ఈజ్ హాటర్ దెన్ హైదరాబాద్ అన్నాడు. వరంగల్ ఈజ్ హాటర్ దెన్ హైదరాబాద్. వరంగల్ హైదరాబాద్ కంటే చాలా వేడిగా ఉంటుంది అన్నాడు. మరి ఫస్ట్ ఆప్షన్ అండి, సెకండ్ ఆప్షన్ అండి, హైదరాబాద్ ఈజ్ యాజ్ హాట్ యాజ్ వరంగల్ అన్నాడు. ఎప్పుడు మనం యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ని ఈక్వల్గా కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే హైదరాబాద్ ఈజ్ యాజ్ హాట్ యాజ్ వరంగల్ అంటే రెండు సేమ్ ఉన్నాయన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమన్నాడు? వరంగల్ హైదరాబాద్ కంటే ఎక్కువ హాట్ ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇది కాదు. వరంగల్ ఈజ్ యాజ్ హాట్ యాజ్, మళ్ళీ ఈక్వల్ కంపారిజన్ రాంగ్. సో రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. హైదరాబాద్ ఈజ్ నాట్ యాజ్ హాట్ యాజ్ వరంగల్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్. హైదరాబాద్ వరంగల్ లాగా హాట్గా ఉండదు అన్నాడు, వేడిగా ఉండదు అని చెప్తాడు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ ఏ ఫార్మల్ లెటర్ రైటింగ్
ద సాల్యుటేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్, అంటే స్టార్టింగ్ మనం రాస్తాం కదా డియర్ సార్ డియర్ మేడం అని, దాన్ని దేనికి యూజ్ చేస్తాం? గ్రీటింగ్స్ ఎట్ ద ఎండా? కాదు, ఇంట్రడక్టరీ గ్రీటింగ్స్. ఎస్, రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఎండింగ్లో రాసేది కాదు, స్టార్టింగ్లో రాసేది ఇంట్రడక్టరీ గ్రీటింగ్స్. ఎండింగ్ ద లెటర్ పొలైట్లీ కాదు, టేకింగ్ లీవ్ పొలైట్లీ కాదు. సో ఇంట్రడక్షన్లో రాసేది డియర్ మేడం డియర్ సార్ అని రాస్తాం కదా, డియర్ సార్ డియర్ మేడం అని రాస్తాం కదా, అనమాట ఇది సాల్యుటేషన్. వెరీ ఈజీ. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. సో చదవండి ఇక్కడ ఒకసారి. ద డాష్ యు గో ద కోల్డర్ ఇట్ గెట్స్ అన్నాడు. ద డాష్ యు గో ద కోల్డర్ ఇట్ గెట్స్ అన్నాడు. సో ఇక్కడ కోల్డర్ అనేది ఏంటి? కంపారేటివ్ డిగ్రీ. సో ఇక్కడ మనకు కంపారేటివ్ డిగ్రీ రావాలి. సో రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. ద హయ్యర్ యు గో ద కోల్డర్ ఇట్ గెట్స్, అంటే నువ్వు ఎంత పైకి వెళ్తే అంత చల్లగా అవుతుంది అని అంటాడు. మనం ఇలా కంపారేటివ్ డిగ్రీని మనం ప్యారలల్ యాక్షన్స్, ఇలా ఒకటి జరిగితే ఇంకో జరుగుతుంది అన్న విధంగా కూడా చెప్పచ్చు. ద మోర్ యు లర్న్ ద మోర్ యు లర్న్ ద మోర్ యు గెయిన్ అని అంటాం. ద మోర్ యు గెయిన్ నువ్వు ఎంత చదివితే నీకు అంత వస్తుంది అంటాం. అక్కడ మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం, ఇక్కడ అక్కడ. సో ఇలా హయ్యర్ కోల్డర్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చాడు ఎమిగ్రేట్ అని, దానికి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎమిగ్రేట్ అంటే ఏంటి? లీవ్ ద కంట్రీ కంట్రీ నుంచి వెళ్ళడము. లీవ్ ద కంట్రీ టు సెటిల్ డౌన్ ఇన్ అదర్ కంట్రీ. ఇమిగ్రేట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇమిగ్రేట్ అంటే ఏంటి? కమ్ టు ద కంట్రీకి రావడము. కమ్ టు ద కంట్రీ ఫ్రమ్ అనదర్ కంట్రీ. వేరే కంట్రీ నుంచి రావడము, ఫ్రమ్ అనదర్ కంట్రీ. సో ఎమిగ్రేట్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడం, ఇమిగ్రేట్ అంటే ఇంకో కంట్రీ నుంచి రావడం అనమాట. రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. ఇవాక్యుయేట్ కాదు, ఎలిమినేట్ కాదు. గ్లోబ్ ట్రాట్ అంటే ట్రావెల్ చేసేవాడు, వరల్డ్ మొత్తం ట్రావెల్ చేసేవాడు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు పెరిలియస్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దాని సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో పెరిలియస్ అంటే మీనింగ్ నాకు తెలియదు సార్, మరి ఎలా ఆన్సర్ చేయాలి అంటే, సో ఒకసారి ఇక్కడ చూడండి. ద ఇంక్లిమెంట్ వెదర్ అంటే బ్యాడ్ వెదర్ మేడ్ ద జర్నీ ఎక్స్ట్రీమ్లీ పెరిలియస్ అన్నాడు. ఇదంతా మనకు నెగిటివ్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ అండి, హ్యాపీ అండ్ మెమరబుల్ అండ్ పాజిటివ్ వర్డ్. ఎగ్జైటింగ్ అన్నాడు పాజిటివ్ వర్డ్. ఈజీ అండ్ క్విక్ అన్నాడు, ఈ పాజిటివ్ అన్నాడు. ఒకటి మాత్రం నెగిటివ్ ఉంది. రైట్ ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ అండి. పెరిలియస్ అంటే మనకు డేంజరస్, రిస్కీ అని అంటాం. సో ఇంక్లిమెంట్ అంటే బ్యాడ్ వెదర్ అనమాట. సో ఇలా స్టేట్మెంట్ చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇది పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది, ఇది ఒకటే నెగిటివ్ ఉంది, ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటే చూస్ ద అప్రాప్రియేట్ రిపోర్టెడ్ స్పీచ్ అంటున్నాడు. రిపోర్టెడ్ సెంటెన్స్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ కరెక్ట్గా ఉన్నది ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ చూడండి. ద టూరిస్ట్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ వాజ్ ద బ్యూటిఫుల్ సీనరీ అన్నాడు. మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో సబార్డినేట్ క్లాజ్లో మనకు సబ్జెక్ట్కి ముందు వర్బ్ ఉండకూడదు, రాంగ్. మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో సబార్డినేట్ క్లాజ్ అంటాం దీన్ని, దానిలో సబ్జెక్ట్కి ముందు వర్బ్ ఉండకూడదు, రాంగ్ ఇది. ద టూరిస్ట్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద సీనరీ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు. మన ఇండైరెక్ట్ స్పీచ్లో ఈజ్ అస్సలకే రాదు, గుర్తుపెట్టుకోండి. అమెజాన్ అనేవి ఇండైరెక్ట్ స్పీచ్లో రావు. ఆన్సర్ వచ్చేసింది ఫోర్త్ ఆప్షన్. ద టూరిస్ట్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద సీనరీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అంట. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏమంటున్నాడంటే చూస్ ద అప్రాప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద కన్వర్జేషన్ అన్నాడు. ఈ కన్వర్జేషన్ని కంప్లీట్ చేయమన్నాడు కరెక్ట్ ఆప్షన్తో. ఫస్ట్ టీచర్ ఏమని చూడండి. డిడ్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే? నేను క్లాస్ అటెండ్ అయ్యావా అన్నది. నో, అటెండ్ అవ్వలేదు అన్నాడు. ఐ డిడ్ అంటే అటెండ్ అయ్యాను అని. ఐ డోంట్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తాము, ఇది పాస్ట్ టెన్స్. ఐ డూ అంటే మన పాజిటివ్ వస్తుంది. నో ఐ డిడ్ అంటే నేను అటెండ్ అవ్వలేదు అనమాట, ఇది కరెక్ట్ ఆన్సర్. డోంట్ అంటే ప్రజెంట్ టెన్స్, డిడ్ అంటే పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్, ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ వస్తుంది. అండ్ డిడెంట్ అంటే ఇక్కడ నో అనే మీనింగ్ రాదు, ఎస్ అంటే ఐ డిడ్ అనాలి. నెక్స్ట్. సో చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. సో మనకు పాసివ్ వాయిస్లో స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏది గ్రామటికలీ కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ వన్ అండి, బై హూమ్ వాజ్ ద పార్టీ స్పాయిల్ అన్నాడు. వాస్ తర్వాత మనకు V1 ఫామ్ రాదు, స్పాయిల్డ్ అని అనాలి. బై హూమ్ వాజ్ ద పార్టీ స్పాయిల్డ్ అన్నాడు. రైట్ ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్. మనకు బీ ఫామ్ తర్వాత ఇక్కడ V3 ఫామ్ వస్తుంది. పాసివ్ వాయిస్ స్టేట్మెంట్. పాసివ్ వాయిస్ లో మనకు బీ ఫామ్స్ తర్వాత V3 వస్తుంది. ఎప్పుడైనా అన్నిట్లో V3 ఫామ్ వస్తుంది.
V1 రా. సో బై హోమ్ వాజ్ ముందు ఉండాలి, క్వశ్చన్ కాబట్టి వాజ్ ముందు ఉండాలి, సబ్జెక్ట్ ముందు ఉండాలి వాజ్, పోయింది. అండ్ ఇట్ పార్టీ వాజ్ స్పాయిల్డ్ బై హోమ్ అనకూడదు, రాంగ్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు. ఇచ్చిన వర్డ్స్లో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంది అన్నాడు. సో యాక్సిలరేట్ ఈస్ ద రైట్ ఆన్సర్. స్పెల్లింగ్ ఎర్రర్స్ నుంచి మీకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. యాక్సిలరేట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకు మెథడాలజీ అంటే పెడగాకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి, కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు, ద ప్యాటర్న్ ఆఫ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పిచ్ ఇన్ స్పీచ్ ఈస్ కాల్డ్ అన్నాడు. అంటే ఇలా రైజ్ అండ్ ఫాల్ ఉంటుంది కదా. సో ద ప్యాటర్న్ ఆఫ్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పిచ్ ఇన్ స్పీచ్ అన్నాడు. స్ట్రెస్ కాదు, యాక్సెంట్ కాదు, యాక్సెంట్ అంటే పలకడం అంటాం కదా, స్ట్రెస్ చేయడం కాదు, సిలబల్ కాదు, ఇంటోనేషన్ అంటాం సార్. ఇంటోనేషన్ అంటే ఏంటి, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పిచ్ ఇన్ స్పీచ్ అంట. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఏమంటున్నాడంటే, దిస్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద బేసిస్ ఫర్ రికగ్నైజింగ్ ఇంగ్లీష్ యాజ్ అన్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు. ఏ ఆర్టికల్ అది, ఆర్టికల్ 343 అండి. ఇవి చదువుకుంటూనే వస్తాయి 343. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద అబిలిటీ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ టు క్రియేట్ ఫాల్స్ ఆర్ మీనింగ్లెస్ స్టేట్మెంట్స్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. అంటే ఫాల్స్ కానీ మీనింగ్లెస్ స్టేట్మెంట్స్ని క్రియేట్ చేసే లాంగ్వేజ్ యొక్క అబిలిటీని ఏమన్నారు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రివారికేషన్ అంటాం. ప్రివారికేషన్ అంటే అవాయిడింగ్ ట్రూత్ అంటాం. అవాయిడింగ్ ట్రూత్, నిజాన్ని అవాయిడ్ చేయడము, ఫాల్స్ని మీనింగ్లెస్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేయడం అంటామండి. సో రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ ఈజ్. ఎందుకు ప్రీ రీడింగ్ యాక్టివిటీ అంటే ఎక్స్ప్లెయినింగ్ ద కంటెంట్ ఆఫ్ ద లెసన్ బై ద టీచర్ కాదు, కనెక్టింగ్ ద లెర్నర్స్ విత్ ద థీమ్ ఆఫ్ ద లెసన్. ఎస్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అసెసింగ్ అంటే జడ్జింగ్, క్యాలిక్యులేటింగ్. అసెసింగ్ ద లెర్నర్స్ గ్రామర్ నాలెడ్జ్ కాదు, ప్రిపేరింగ్ ద లెర్నర్స్ టు రైట్ ద స్క్రిప్ట్ టెస్ట్ కాదండి. కనెక్టింగ్ ద లెర్నర్స్ విత్ ద థీమ్ ఆఫ్ ద లెసన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, curriculum design is concerned with the nature and arrangement of 4 basic curricular parts అన్నాడు. ఐడెంటిఫై ద 4 బేసిక్ కరిక్యులర్ పార్ట్స్ అన్నాడు. ఆబ్జెక్టివ్స్ అన్నాడు, మార్క్స్ అండ్ గ్రేడ్స్ అన్నాడు, సబ్జెక్ట్ మ్యాటర్ అన్నాడు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాంగ్, కాబట్టి డి ఎక్కడ ఉందో అది మనం ఎలిమినేట్ చేద్దాం. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ ఆప్షన్. సో డి అనేది రాంగ్, కాబట్టి ఆప్షన్స్లో డి ఉన్నది ఎలిమినేట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో క్లియర్, ఐడెంటిఫై ద 4 బేసిక్ కరిక్యులర్ పార్ట్స్ అన్నాడు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కాదు, కాబట్టి మనకు ఇవి ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెమెడికల్ టీచింగ్ ఈస్ టు హెల్ప్ ద అడ్వాన్స్డ్ అండ్ రెగ్యులర్ లెర్నర్స్ కాదు, స్లో అండ్ ఫెయిల్యూర్ లెర్నర్స్. ఎస్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెమెడీ టీచింగ్ ఈస్ టు హెల్ప్ స్లో అండ్ ఫెయిల్యూర్ లెర్నర్స్కి కదా, అడ్వాన్స్డ్ లెర్నర్స్ కాదు, క్లియర్ అండ్ అడ్వాన్స్ లెర్నర్స్ కాదు, గిఫ్టెడ్ ఇంటెలిజెంట్ లెర్నర్స్ కాదు. ఎవరైతే స్లోగా ఉన్నారో ఫెయిల్డ్గా ఉన్నారో వారి కోసం అన్నమాట. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఏం లేదు, అక్కడ చదివింది అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ మనం ప్యాసేజ్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్గా చదివేయాలి. అందులో డిఫికల్ట్ ఫ్రేజ్ ఉన్నా, అన్నోన్ వర్డ్స్ ఉన్నా, ఎలా ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకసారి ఫాస్ట్గా చదివేయడం ద్వారా మీకు ఆ ప్యాసేజ్ దేని గురించి అని ఒక ఐడియా వస్తుంది. అండ్ క్వశ్చన్స్లోనే కీవర్డ్స్ ఉంటాయి, వాటిని పట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చదువుదామా. హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ పొల్యూషన్, deforestation and waste disposal are causing environmental problems like acid rain, climate change and global warming అన్నాడు. సో దీనిలో దేని గురించి మాట్లాడుతున్నాడు, హ్యూమన్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. అవి దేనికి కారణమవుతున్నాయట, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్కి కారణమవుతున్నాయట. ఏ ప్రాబ్లమ్స్ అవి, యాసిడ్ రెయిన్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అన్నాడు. ఏ ఏ యాక్టివిటీస్ అవి, పొల్యూషన్, డిఫారెస్టేషన్, వేస్ట్ డిస్పోజల్ అన్నాడు. ఐడియా వచ్చింది కదా. ఇవన్నీ కూడా హ్యూమన్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. ద ఎన్విరాన్మెంట్ హ్యాస్ లివింగ్ అంటే బయోటిక్ అండ్ నాన్ లివింగ్ అబయోటిక్ కాంపోనెంట్స్ అన్నాడు. ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి, లివింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి, నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నాడు. లివింగ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, బయోటిక్. నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అంటే అబయోటిక్ అన్నమాట. సో బయోటిక్ కాంపోనెంట్స్ వచ్చేసి ఇంక్లూడ్ ప్లాంట్స్, కనబడేవి, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. సో వైల్ అబయోటిక్ కాంపోనెంట్స్ వచ్చేసి
అబయోటిక్ కాంపోనెంట్స్ వచ్చేసి థింగ్స్ లైక్ టెంపరేచర్, లైట్, సాయిల్. ఇక్కడ బయోటిక్ అంటే లీవింగ్ కాంపోనెంట్స్ వచ్చేసి ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రో ఆర్గనిజమ్స్ అన్నాడు. నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఏంటండి? టెంపరేచర్, లైట్, సాయిల్ అన్నాడు. నెక్స్ట్, ఇన్ ద లివింగ్ ఎన్విరాన్మెంట్ there are producers ఏంటవి? లైక్ ప్లాంట్స్, కన్జ్యూమర్స్ లైక్ ఎనిమల్స్, డీకంపోజర్స్ లైక్ బ్యాక్టీరియా అన్నాడు. ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసేవి అన్నమాట. సన్లైట్ టు మేక్ ఎనర్జీ, ఫార్మింగ్ ద బేసిక్ ఆఫ్ ద ఫుడ్ వెబ్ అన్నాడు. కన్జ్యూమర్స్ గెట్ దేర్ ఎనర్జీ. కన్జ్యూమర్స్ అంటే ఏంటి ఇక్కడ? ఎనిమల్స్. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? ప్లాంట్స్ యూస్ సన్లైట్ టు మేక్ ఎనర్జీ, ఫార్మింగ్ ద బేస్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ వెబ్ అన్నాడు. కన్జ్యూమర్స్ అంటే ఎనిమల్స్, గెట్ దేర్ ఎనర్జీ బై ఈటింగ్ అదర్ ఆర్గానిజమ్స్ అన్నాడు. క్రియేటింగ్ ఏ చైన్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అన్నాడు. డీకంపోజర్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియా, బ్రేక్ డౌన్ వేస్ట్ అండ్ డెడ్ ఆర్గానిజమ్స్. బ్రేక్ డౌన్ వేస్ట్ అండ్ డెడ్ ఆర్గానిజమ్స్ అన్నాడు. రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్ అన్నాడు. ద నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ క్లైమేట్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ రెయిన్, టెంపరేచర్ అండ్ ఎడాఫిక్ ఫ్యాక్టర్ సచ్ యాజ్ సాయిల్ అండ్ మినరల్స్ అన్నాడు. క్లైమేట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద వాటర్ సైకిల్. క్లైమేట్ ఫ్యాక్టర్స్ అనేవి వాటర్ సైకిల్ ఎఫెక్ట్ చేస్తాయి అన్నాడు. వైల్ ప్రొవైడ్ న్యూట్రియంట్ అండ్ ఏ ప్లేస్ ఫర్ ఆర్గానిజమ్స్ టు గ్రో అన్నాడు. ఐడియా వచ్చింది కదా? ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడంటే, యాజ్ పర్ ద ప్యాసేజ్ ద ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఏంటది? నాన్ లివింగ్ కాంపోనెంట్ అన్నాడు, ఓన్లీ అన్నాడు, రెండు ఉన్నాయి కదా. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అన్నాడు. బయోటిక్, అబయోటిక్ అన్నాడు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. మీకు అక్కడ ప్యాసేజ్ చదివినప్పుడు మీకు ఐడియా వస్తుంది కదా, దాన్ని బట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలా ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఫస్ట్ వన్ చూడండి, బయోటిక్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ థింగ్స్ లైక్ టెంపరేచర్, లైట్, సాయిల్ అన్నాడు. ఇది అబయోటిక్ కదా అండి. సో ఇది అబయోటిక్ కదా ఇవి. సో కాబట్టి ఇది రాంగ్. క్లైమేట్ ఫ్యాక్టర్స్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ అండ్ ఏ ప్లేస్ ఫర్ ఆర్గానిజమ్స్ టు గ్రో అన్నాడు. కాదు. సో ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇంటర్చేంజ్ చేయండి. ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది రెండు రాంగ్. ఆన్సర్ వచ్చేసింది ఫోర్త్ ఆప్షన్, డీకంపోజర్స్ హెల్ప్ ఇన్ రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్ అన్నాడు. నెక్స్ట్ వన్, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్ అన్నాడు. సో యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మెన్షన్ చేయలేదు. ఇది ఉంది. నెక్స్ట్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అందులో అంటే రీడ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అన్నాడు. ఇందులో 2 స్టేట్మెంట్స్ అది ఏవి కరెక్ట్, ఏవి ఇన్కరెక్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, ప్రొడ్యూసర్స్ గెట్ దేర్ ఎనర్జీ బై ఈటింగ్ అదర్ ఆర్గానిజమ్స్ అన్నాడు. ప్రొడ్యూసర్స్ అనేవి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రొడ్యూసర్స్ యూజ్ సన్లైట్ టు మేక్ ఎనర్జీ అన్నాడు. కానీ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు కదా. చూడండి, ప్రొడ్యూసర్స్ గెట్ దేర్ ఎనర్జీ అనకూడదు, యూజ్ సన్లైట్ అనాలి. ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, రెండు రాంగే. కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సాయిల్ అన్నాడు. సో ఎడాఫిక్ అని అంటాం. సో ఎడాఫిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మనం ప్యాసేజ్ చదివి ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఫస్ట్ ప్యాసేజ్ని ఫాస్ట్గా చదవడం ద్వారా మీకు అందులో డీటెయిల్స్ అనేవి ఐడెంటిఫై అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సీ విత్ అనదర్ వీడియో.